హాయ్ ఎవ్రీవన్, మసాలా ఆలు కర్రీ ప్రిపరేషన్ కోసం ఆలు ముక్కలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులో అల్లిమిరపకాయ పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత శనగపప్పు 1 అవర్ నానబెట్టుకుని శనగపప్పును వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని త్వరగా మగ్గుతుంది. 2 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కొన్ని వేసుకొని అదొక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఐ ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన దాంట్లో బిర్యానీ ఆకు కొంచెం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత అందులో సరిపోయినంత కొబ్బరి పౌడర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ కొంచెం మనం సపరేట్గా 2-3 లవంగాలని దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా దంచి వేసుకున్నటువంటి లవంగాల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ నుంచి ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉండే మసాలా ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.